హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో టాలీలో బ్యాంకుకు సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో విత్డ్రా చేసినప్పుడు అమౌంట్ను ఏ ఓచర్ ద్వారా వేయాలి, అలాగే డిపాజిట్ చేసినప్పుడు అమౌంట్ని ఏ ఓచర్లో వేయాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇంతకుముందు వీడియోలో మనం పేమెంట్స్ అనేటివి బ్యాంకు ద్వారా చేసినప్పుడు ఎలా ఎంట్రీ చేయాలి, బ్యాంకుకు అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలా ఎంట్రీ చేయాలి అనేది చూసాము. ఇప్పుడు ఇక్కడ బ్యాంకు ఫార్మాట్లో డిపాజిట్ చేసుకున్నప్పుడు, బ్యాంకు నుండి విత్డ్రా చేసుకున్నప్పుడు ఏ విధానంలో ఎంట్రీ చేయాలని చూడబోతున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోలో కంటెంట్ ఉందని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ అనేది మాకు బూస్టింగ్ అయ్యి ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం టాలీలో ఎలా ఎంట్రీ చేయాలో చూద్దాం. కంపెనీని క్రియేట్ చేయడము, అలాగే లెడ్జర్స్ ప్రిపేర్ చేయడము, అలాగే ఓచర్ ఎంట్రీ చేయడము, అలాగే బ్యాలెన్స్ షీట్ను చూడడం అనేది వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోస్ చూడండి, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ చూడడం వల్ల కొంచెం మాకు అర్థం కాదు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేయడం వల్ల అక్కడక్కడ కొన్ని మిస్ అవుతాయి. అలా మిస్ కాకుండా కంటిన్యూగా చూడాలంటే స్కిప్ చేయకండి. ఇక వీడియోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ నేను టాలీలో ఏదైతే ఉందో చూడండి, ప్రాబ్లమ్ ఇక్కడ ప్రాసెస్ చేశాను. ఇక్కడ మనకు బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేయడానికి, అంటే బ్యాంకులో పేమెంట్, అంటే బ్యాంకు ద్వారా పేమెంట్ చేయడానికి, బ్యాంకుకు అమౌంట్ రిసీవ్ చేసుకోవడానికి కాకుండా బ్యాంకులో విత్డ్రాల్ చేయాలనుకున్నా, బ్యాంకులో డిపాజిట్ చేయాలనుకున్నా మనం వాడాల్సిన ఓచర్ కాంట్రా ఓచర్. ఓకే, డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్. ఓకే, సెల్ఫ్ అకౌంట్ అది కూడా సెల్ఫ్ డిపాజిట్ రైట్ అండ్ సెల్ఫ్ విత్డ్రాల్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం మాత్రమే కాంట్రా ఓచర్ను వాడడం జరుగుతుంది. ఓకే, అంటే సెల్ఫ్ డిపాజిట్ అనుకోవచ్చు, లేదా డిపాజిట్ అండ్ విత్డ్రాల్స్ ది అమౌంట్ ఫ్రమ్ సెల్ఫ్ అకౌంట్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, సెల్ఫ్ అకౌంట్ నుంచి అంటే కంపెనీ యొక్క అకౌంట్లో నుంచి డిపాజిట్ చేయడానికి, కంపెనీ యొక్క అకౌంట్ నుండి విత్డ్రా చేయడానికి మాత్రమే కాంట్రా ఓచర్ని యూజ్ చేయడం జరుగుతుంది. కంపెనీ అకౌంట్ నుంచి వేరే వాళ్ళకి పేమెంట్ చేయడానికి కావచ్చు, వేరే వాళ్ళ నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు కావచ్చు కాంట్రా ఓచర్ను యూజ్ చేయము. మనం జస్ట్ మన సెల్ఫ్ అకౌంట్, కంపెనీ యొక్క అకౌంట్లో డిపాజిట్ చేసుకున్నప్పుడు కాంట్రా ఓచర్ను వాడాలి. అలాగే ఆ సెల్ఫ్ అకౌంట్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకున్నప్పుడు కూడా కాంట్రా ఓచర్ను వాడాలి. ఓకే, ఇక దానికి సంబంధించిన ప్రాబ్లం అనేది మనం కింద చూడండి. ఇక్కడ హరితేజ అనే ఇన్వెస్టర్ 5 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఇక్కడ కంప్యూటర్ కొన్నాడు 25,000 పెట్టి, క్యాష్ ఇది. ఓకేనా, క్యాష్ 25,000 పెట్టి కంప్యూటర్ కొన్నాడు. అలా ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకులో 1 lakh డిపాజిట్ చేసింది. చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంకులో 1 lakh అనేది డిపాజిట్ చేసింది. ఇది ఎక్కడ నుంచి? 5 lakhsలో నుంచి. చూడండి, ఇక్కడ 5 lakhsలో నుంచి 1 lakh డిపాజిట్ చేసింది. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మనం ఏం వాడట్లేదు. క్యాష్ నుంచే మనం అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఏం వాడట్లేదు, డైరెక్ట్గా ఆ డిపాజిట్తోనే వెళ్ళిపోతున్నాం. అంటే 5 lakhs అమౌంట్లో నుంచి 1 lakh అమౌంట్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాము. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకుని యూజ్ చేసి ఇక్కడ స్కూటర్ కొన్నాము. ఎంతకు? 30,000కు స్కూటర్ కొన్నాము. రైట్, అలాగే ఇదే హెచ్డిఎఫ్సి బ్యాంకుని యూజ్ చేసి పెట్టి ఎక్స్పెన్సెస్ అనేవి వాడుకున్నాము. ఎంత? 5,000 అమౌంట్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా వాడుకోవడం జరిగింది. రైట్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి 40,000 అనేది విత్డ్రా చేసినాం. ఓకే, అమౌంట్ రూపంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి విత్డ్రా చేసినాం. రైట్, 40,000 అనేది క్లియర్. అలాగే 2,000 రూపీస్ క్యాష్ రిసీవ్ చేసుకున్నాం పెట్టి ఇన్కమ్ రూపంలో. ఓకే, పెట్టి ఇన్కమ్ రూపంలో మనం 2,000 క్యాష్ను రిసీవ్ చేసుకున్నాం. క్యాష్ ఇక్కడ అకౌంట్లో కాదు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి 10,000 రూపీస్ పేమెంట్ చేసినాం. దేని మీద? శాలరీ పే చేసినాం.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ని యూజ్ చేసుకొని 10,000 క్యాష్, ఓకేనా. అమౌంట్ అనేది హెచ్డిఎఫ్సి ద్వారా యూజ్ చేసింది. ఇది అమౌంట్ క్యాష్లో నుంచి కాకుండా బ్యాంక్లో నుంచి డెబిట్ కావడం జరుగుతుంది. అలాగే 11,000 రూపీస్ డొనేషన్ అనేది రిసీవ్ చేసుకున్నాం, క్యాష్ రూపంలో కాకుండా బ్యాంకుకి రిసీవ్ చేసుకున్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంకుకు మనం రిసీవ్ చేసుకున్నాం డొనేషన్ రూపంలో 11,000 రూపీస్, ఓకేనా. సేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంకుకు 1,500 రిసీవ్ చేసుకున్నాం పెట్టి ఇన్కమ్ రూపంలో, రైట్. అలాగే ఇదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి 5,000 విత్డ్రాల్ చేసినాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి 5,000 విత్డ్రాల్ చేసినాం, ఓకే. అలాగే కంప్యూటర్ అమ్మినాం. కంప్యూటర్ ఎంత 10% లాస్ అమ్మినాం. 10% లాస్ అన్నప్పుడు మనం ఇప్పుడు కంప్యూటర్ కొనే 25,000 నుంచి 10% లాస్ చేసి మిగిలిన అమౌంట్ క్యాష్ రూపంలో మనము తీసుకున్నాం, ఓకే. ఇక్కడ మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంకులో 10,000 డిపాజిట్ చేసినాం, చూడండి క్యాష్ అనేది. సో హెచ్డిఎఫ్సి బ్యాంకులో డిపాజిట్ చేసినాం 10,000, రైట్. సో ఈ స్టేట్మెంట్స్ అనేటివి మన అకౌంట్లో టాలీలో ఎలా ఎంటర్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్కి మనం కంపెనీని క్రియేట్ చేయాలి, అలాగే లెడ్జెస్ ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఫస్ట్ టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేద్దాం. స్టార్ట్ మెనూలోకి వెళ్దాం. సో టాలీ RP9 వర్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ కంపెనీని క్రియేట్ చేయాలి కాబట్టి సో ఓపెన్ చేసేప్పుడు మనకు గెట్ ఆఫ్ టాలీలో ఉంటుంది. సో ఇక్కడ వర్క్ ఎడ్యుకేషన్ మోడ్లోకి వెళ్దాం. ఎక్కువగా కీబోర్డ్నే వాడండి మౌస్ కన్నా. సో డబ్ల్యూ ప్రెస్ చేసి ఎంటర్ కొట్టండి. ఎడ్యుకేషన్ మోడ్ నుంచి మనం ఎంటర్ అవుతాం. సో గేట్ ఆఫ్ టాలీ ఉంది ఇక్కడ మనం చూడండి, గేట్ ఆఫ్ టాలీ ఉంది. గేట్ ఆఫ్ టాలీ అంటే కంపెనీ క్రియేట్ చేయాలి కాబట్టి కంపెనీ ఇన్ఫోవాలి కాబట్టి కీబోర్డ్ మీద ఆల్ F3 ప్రెస్ చేయండి. కంపెనీ ఇన్ఫోలో వెళ్దాం. చూడండి కంపెనీ ఇన్ఫోలో కొత్త హరితేజ నేమ్ పైన క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ కంపెనీ చేద్దాం. సి ప్రెస్ చేయండి. సి ప్రెస్ చేసానే ఆటోమేటిక్గా క్రియేట్ కంపెనీ డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ హరితేజ పేరు ఉంది కాబట్టి హరితేజ మీద కంపెనీ అనేది క్రియేట్ చేస్తున్నా ప్రైవేట్ లిమిటెడ్ అని. సో ఇలా పెట్టాను. సో అడ్రస్ వచ్చి కరీంనగర్ అని పెడుతున్నాను. చూడండి కరీంనగర్. సో ఎంట్రీ. సో కంట్రీ వచ్చి ఇండియా తీసుకున్నాను, స్టేట్ వచ్చి తెలంగాణ తీసుకున్నాను, ఎంటర్ కొట్టాలి. సో పిన్ కోడ్ 5050001 ప్రెస్ చేశాను. సో ఫోన్ నెంబర్స్ ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ ఫైనాన్షియల్ వచ్చి 1/4/2025 బుక్స్ కూడా 1/4/2025 నుంచి ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ కొట్టండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. కంపెనీ అనేది సేవ్ కావడం జరుగుతుంది, ఓకే. ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొట్టి సో కంపెనీ ఇన్ఫో నుంచి ఎస్కేప్ కొట్టి గేట్ ఆఫ్ టాలీకి రండి. గేట్ ఆఫ్ టాలీ ఇప్పుడు మన అకౌంట్ ఇన్ఫోకి వెళ్ళాలి. కీబోర్డ్ని ఏ ప్రెస్ చేయండి. అకౌంట్ ఇన్ఫో ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఇన్ఫో ఇప్పుడు మనం ఇక్కడ లెడ్జర్స్ ఓపెన్ చేయాలి కాబట్టి ఎల్ ప్రెస్ చేయండి. లెడ్జర్స్ ఓపెన్ అవుతుంది, రైట్. ఇందులో మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ ఓపెన్ చేయండి. సో ఆర్ ప్రెస్ చేయండి. ఆర్ ప్రెస్ చేయండి. సో మల్టిపుల్ లెడ్జర్స్ ఇక్కడ మనకు చూడాలి. మల్టిపుల్ లెడ్జర్స్ అనేది ఓపెన్ పడుతుంది. ఇక్కడ అండర్ గ్రూప్ అనేది ఆల్ ఐటమ్స్ తీసుకుందాం. ఆల్ ఐటమ్స్ ఎంటర్ కొట్టండి. సో ఇప్పుడు కంపెనీ క్రియేషన్ నుంచి బయటకు వచ్చేసినాం. మనం లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తున్నాం. లెడ్జర్స్ అనేది ఇక్కడ హరితేజ చూడండి, ఓకేనా. ఫస్ట్ స్టేట్మెంట్లో హరితేజ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కాబట్టి హరితేజ రైట్. హరితేజని క్యాపిటల్ అమౌంట్లో మెన్షన్ చేస్తున్నాను. తర్వాత సెకండ్ ఫార్మాట్లో ఇక్కడ కంప్యూటర్ పర్చేజ్ అన్నాడు. కంప్యూటర్ పర్చేజ్ అన్నాడు కాబట్టి కంప్యూటర్ అనేది మన యూజర్ ఐటమ్ కాబట్టి కంప్యూటర్ వచ్చి ఫిక్స్డ్ అసెట్ కింద వేస్తున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత సో క్యాష్ డిపాజిట్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్లో వేస్తాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో బ్యాంక్ అకౌంట్లో వేస్తాను. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఏం లేదు కాబట్టి స్కిప్ చేసేయండి. ఎంటర్ కొట్టేసేయండి. ఎంటర్ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్కూటర్ పర్చేజ్ అన్నాను. చూడండి స్కూటర్ పర్చేజ్ త్రూ హెచ్డిఎఫ్సి అన్నాను. ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చినాం కాబట్టి ఇది స్కిప్ చేసి ఓన్లీ స్కూటర్ ఎంటర్ చేయండి. స్కూటర్. సో స్కూటర్ మనం యూజ్ అవుతాం కాబట్టి స్కూటర్ ఎంటర్ చేయండి. సో స్కూటర్ పర్చేజ్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్ చేయండి యూజ్ అవుతాం కాబట్టి. సో నెక్స్ట్ పెట్టి ఎక్స్పెన్సెస్ త్రూ హెచ్డిఎఫ్సి అన్నాను. హెచ్డిఎఫ్సి ఆల్రెడీ మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు పెట్టి ఎక్స్పెన్సెస్ కాబట్టి సో పెట్టి ఎక్స్పెన్సెస్ ఎంటర్ చేయండి. పెట్టి ఎక్స్పెన్సెస్ సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద చేయండి, రైట్. ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత క్యాష్ విత్డ్రాల్ చేస్తున్నాం. క్యాష్ విత్డ్రాల్ అనేది హెచ్డిఎఫ్సి నుంచి కాబట్టి హెచ్డిఎఫ్సి ఆల్రెడీ మెన్షన్ చేసిన కాబట్టి మళ్ళీ ఈ స్టేట్మెంట్ అనేది మనకు అవసరం లేదు. క్యాష్ డిపాజిట్ క్యాష్ విత్డ్రాల్ అనేది మళ్ళీ వేసినప్పుడు మనకు అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్ అనేది ఇచ్చేసినాం కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. పెట్టి ఇన్కమ్ ఇది క్యాష్ కాబట్టి పెట్టి ఇన్కమ్ అనేది ఎంటర్ చేద్దాం. సో పెట్టి ఇన్కమ్. సో పెట్టి ఇన్కమ్ వచ్చి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వేసేస్తున్నాం. ఎంటర్ ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ ఫార్మాట్లో సాలరీ పేడ్ అన్నాం. సాలరీ పేడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సాలరీ పేడ్ కాబట్టి ఎక్స్పెన్స్ కాబట్టి
సాలరీ పేడ్ ఎంటర్ చేస్తాను, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత డొనేషన్ రిసీవ్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవసరం లేదు, ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి. సో డొనేషన్ రిసీవ్డ్ ఇన్కమ్ కాబట్టి టార్గెట్ డొనేషన్ ఎంటర్ చేయండి, డొనేషన్ రిసీవ్డ్ కాబట్టి సో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వేసేయండి, ఎంటర్ కొట్టేసేయండి. సో నెక్స్ట్ ఫార్మాట్లో పెట్టి ఇన్కమ్ ఆల్రెడీ వచ్చింది కదా, సో అది వచ్చింది కాబట్టి మళ్ళీ సెకండ్ ఫార్మాట్లో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ తర్వాత పెట్టి ఇన్కమ్ క్యాష్ రూపంలో వచ్చింది, ఇక్కడ పెట్టి ఇన్కమ్ అకౌంట్లోకి వచ్చింది, రైట్. సో అకౌంట్లోకి వచ్చినప్పుడు ఒకసారి క్యాష్ వచ్చినప్పుడు ఒకసారి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక్క లెడ్జర్ ఒకేసారి ఇస్తే సరిపోతుంది. సో అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్ అకౌంట్ అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది ఓచరింగ్ టైంలో. సో ఇప్పుడు మనం క్యాష్ విత్డ్రాల్ ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చినాం కాబట్టి ఇది కూడా అవసరం లేదు. సో నెక్స్ట్ కంప్యూటర్ వాస్ సోల్డ్ కంప్యూటర్ ఆల్రెడీ ఫిక్స్డ్ అసెట్ కింద వేసేసినాం కాబట్టి ఇప్పుడు అదే కొన్న కంప్యూటర్ మనం ఇక్కడ 10% లాస్ పొందుతున్నాం కాబట్టి ఇది కూడా ఈ లెడ్జర్ కూడా అవసరం లేదు, ఆల్రెడీ ప్రీవియస్లో ఇచ్చేసినాం కాబట్టి ఇది. చూడండి మళ్ళీ క్యాష్ డిపాజిట్ టు హెచ్డిఎఫ్సి అని ఆల్రెడీ హెచ్డిఎఫ్సి మెన్షన్ చేసినాం కాబట్టి విత్డ్రాల్ అయినా డిపాజిట్ అయినా మళ్ళీ లెడ్జర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అర్థమైంది కాదు. సో ఇది ఈ విధంగా ఈ కంపెనీ యొక్క లెడ్జర్స్ అనేది ఇప్పుడు మనం ప్రిపరేషన్ ఇక్కడ 13 స్టేట్మెంట్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ 8 మాత్రమే వచ్చేసి చూశారు కదా. సో ఎంటర్ బట్టి సేవ్ చేసేయండి, సేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన లెడ్జర్స్లో క్యాష్ డిస్ప్లేలో కలిగింది. సో ఆల్ ఐటమ్స్ ప్రిపేర్ చేయండి, ఇక్కడ క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆటోమేటిక్గా జనరేట్ కావడం జరుగుతుంది. ఓకే, క్లియర్. ఎస్కేప్ కొట్టండి, ఎస్కేప్ కొట్టేసి బ్యాక్ రండి. సో గేట్ బ్యాక్ టాలీకి రండి. సో గేట్ బ్యాక్ టాలీకి రండి, ఇప్పుడు ఓచరింగ్ ఎంట్రీ చేయాలి. సో ఆ అమౌంట్ అనేది ఎంట్రీ చేయాలి కాబట్టి అకౌంట్ ఓచరింగ్లోకి రండి, వి అని ప్రెస్ చేయండి. వి ప్రెస్ చేయండి, ఫస్ట్ పేమెంట్ ఓచర్ వస్తుంది. సో పేమెంట్ ఓచర్ కాకుండా మనకి ఇక్కడ సో హరితేజ ఇన్వెస్ట్ చేసింది కాబట్టి అమౌంట్ కంపెనీలోకి తీసుకొస్తుంది కాబట్టి సో ఇక్కడ మనం వాడాల్సిన ఓచర్ ఏంటిది అనుకున్నప్పుడు సో రిసిప్ట్ ఓచర్ వాడాలి. ఓకే, రిసిప్ట్ ఓచర్ అనేది వాడాలి. ఇక్కడ F6 రిసిప్ట్ కోసం వాడేది F6 కాబట్టి F6 వాడాలి. ఓకే, సో అలాగే ఇక్కడ ఉన్న కంప్యూటర్ పర్చేజ్ కాబట్టి అమౌంట్ పేమెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పేమెంట్ ఓచర్ వాడాలి. సో F5 వాడాలి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి అని సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో బ్యాంకులో డిపాజిట్ చేసిన విత్డ్రాల్ చేసిన అంటే అదర్స్ బ్యాంకులో కాదు, సో సెల్ఫ్ కంపెనీ యొక్క సెల్ఫ్ అకౌంట్లో మాత్రమే డిపాజిట్ చేసిన సెల్ఫ్ అకౌంట్లో మాత్రమే డిపాజిట్ చేసిన విత్డ్రాల్ చేసిన మనం వాడాల్సిన ఓచరు కాంట్రా ఓచరు. సో కాంట్రా ఓచరు ఓకే, దానికోసం వాడేది F4 అని. ఓకే, సో అలాగే పర్చేజ్ అన్న మళ్ళీ సేమ్. సో క్యాష్ నుంచి పే చేసిన ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి పే చేసిన వాడాల్సిన పేమెంట్ ఓచరే. సో పేమెంట్ ఓచర్ F5. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఎక్స్పెన్సెస్ అన్నాం. సో ఇది కూడా పేమెంట్ ఓచరే F5. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ విత్డ్రాల్ అన్నాం, కాంట్రా ఓచర్. అమౌంట్ అనేది సెల్ఫ్ అకౌంట్ నుంచి విత్డ్రా చేస్తున్నాం కాబట్టి F5. F4 వాడతాం ఇక్కడ, రైట్. పెట్టి ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్ ఓచర్ వాడతాం. అమౌంట్ అనేది మన అకౌంట్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ వాడాల్సింది రిసిప్ట్ ఓచర్ F6. ఓకే, సార్ నెక్స్ట్ సాలరీ పేడ్ అన్న అమౌంట్ అనేది పేమెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పేమెంట్ ఓచర్ F5. దెన్ డొనేషన్ రిసీవ్డ్ అమౌంట్ అనేది మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి వాడాల్సింది రిసిప్ట్ ఓచర్ F6, రైట్. నెక్స్ట్ పెట్టి ఇన్కమ్ ఇది కూడా రిసిప్ట్ ఓచరే, అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నాం కాబట్టి సో రిసిప్ట్ ఓచర్ F6. తర్వాత విత్డ్రాల్ అన్నాం, కాంట్రా ఓచర్ F4, రైట్. కంప్యూటర్ సోల్డ్ అన్నప్పుడు అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా రిసిప్ట్ ఓచర్ F6. తర్వాత విత్డ్రాల్ అన్నాం కాబట్టి అమౌంట్ విత్డ్రాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వాడాల్సిన కాంట్రా ఓచర్. సో ఈ విధంగా ఆ ఓచర్స్ మనం వాడడం జరుగుతుంది F4, రైట్. సో ఈ ఓచర్స్ని ఇక్కడ మనం ఎంట్రీ చేసుకుంటూ పోతాం. సో ఫస్ట్ ఇక్కడ హరితేజ ఇన్వెస్ట్మెంట్ చేసిన 5 lakhs కాబట్టి సో టాలీలోకి వెళ్ళి ఫస్ట్ పేమెంట్ వస్తుంది F6. అమౌంట్ తీసుకొస్తున్నాం కాబట్టి F6 ప్రెస్ చేయండి. సో క్యాష్ కాబట్టి క్యాష్ స్టేజ్ బార్లోకి వెళ్ళి క్యాష్ తీసుకోండి. సో ఇక్కడ హరితేజ కాబట్టి హరితేజ ఎంట్రీ చేయండి. 5 lakhs కాబట్టి సో 5 lakhs అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇక్కడ క్యాష్ మనకి ఇక్కడ ఏం లేదు. సో ఎంటర్ ప్రెస్ చేయగానే
ఈ 5 lakhs అమౌంట్ అనేది ఈ క్యాష్లోకి మనం రావడం జరుగుతుంది. ఎంటర్ కొట్టండి, చూడండి 5 lakhs క్యాష్ అనేది రావడం జరిగింది. ఎంటర్ కొట్టండి, కంట్రోల్ చేస్తే ప్రెస్ చేయాలి, సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి కంట్రోల్ ప్రెస్ చేసాం అంటే ఎంటర్ కొట్టినప్పుడు ఇక్కడ నాకు డేట్ కెనాట్ బి బిలో ది ఫైనాన్షియల్ ఇయర్ అంటుంది. సో అంటే మన కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ అనేది కరెక్ట్ లేదు, తక్కువ ఉంది అని చెప్తుంది. సో ఎస్కేప్ కొట్టండి, ఒకసారి ఎస్కేప్ కొట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 1/4/24 నుంచి ఉంది. మనం కంపెనీలో ఇచ్చిన ఫైనాన్షియల్ ఇయర్ వేరు ఉంది, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు చేంజ్ పీరియడ్ అవుతుంది. 1/4/2025 31/3/2026 ఇచ్చేసండి. ఇప్పుడు ఓచరింగ్కి వెళ్ళండి. సో రిసిప్ట్ ఓచర్లో స్పేస్ బార్ ప్రెస్ చేయండి, క్యాష్ తీసుకోండి. రైట్, హరితేజ్ తీసి 5 lakhs ఎంటర్ చేయండి. ఎంటర్ కానీ ఇప్పుడు 5 lakhs యాడ్ అవుతుంది చూడండి. సో ఎంటర్ వచ్చుకుంటూ సేవ్ చేసేయండి, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. చూడండి సేవ్ అయితే కంట్రోల్ ప్రెస్ చేసి సేవ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ పర్చేజ్. కంప్యూటర్ పర్చేజ్ అంటే మనం వాడాల్సిన వచ్చే పేమెంట్ అవుతుంది. ఇప్పుడు మనం ఉన్న వచ్చే రిసిప్ట్ వచ్చేది. రైట్, F5 ప్రెస్ చేయండి. F5 ప్రెస్ చేయాలని అడుగుతున్నాం. సో ఇక్కడ కంప్యూటర్ రేట్లో క్యాష్ పెట్టి కొన్నాడు. సో అది క్యాష్ స్పేస్ బార్ కొట్టండి, క్యాష్ తీసుకోండి, క్యాష్. సో కంప్యూటర్ తీసుకోండి, కంప్యూటర్ 25,000కి కొన్నాడు. 25,000 మన క్యాష్ ఎంత ఉంది? 5 lakhs ఉంది. సో క్యాష్ 5 lakhsలో నుంచి 25,000 కట్ అయిపోతుంది. దాని 5 lakhs నుంచి 25 అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర 4,75,000 ఉంది. రైట్, కంట్రోల్ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాష్ డిపాజిట్ అంటే హెచ్డిఎఫ్సి అన్నాం. అంటే మన హెచ్డిఎఫ్సి అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం వాడాల్సిన ఓచర్ ఏంటి అంటే కాంట్రా ఓచర్ F4. ఓకే, 1 lakh డిపాజిట్ చేస్తున్నాం. కాంట్రా ఓచర్ F4 ప్రెస్ చేయండి. F4 ప్రెస్ చేయండి, మనం కాంట్రా ఓచర్ వేస్తాం. చూడండి స్పేస్ బార్ కొట్టిన ఏ బ్యాంక్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి, హెచ్డిఎఫ్సి కాబట్టి హెచ్డిఎఫ్సి ఎంటర్ చేయండి. అకౌంట్ దగ్గర హెచ్డిఎఫ్సి. సో మనం డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ కింద చేసుకోండి. సో మనం డిపాజిట్ చేసినప్పుడు ఎప్పుడు కానీ బ్యాంక్ పేరు పైన ఉండాలి, క్యాష్ అనేది కింద ఉండాలి. సో ఎంత డిపాజిట్ చేసినా 1 lakh కాబట్టి 4,75,000 ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. క్యాష్ అనేది 4,75,000 నుంచి 1 lakh అమౌంట్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు మన దగ్గర క్యాష్ 3,75,000 ఉంది, బ్యాంక్లో 1 lakh ఉంది. రైట్, సో ఈ విధంగా చూడండి ఎప్పుడు కానీ డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ నేమ్ పైన ఉండాలి, అకౌంట్ దగ్గర క్యాష్ అనేది కింద ఉండాలి. కంట్రోల్ ప్రెస్ చేయండి, సేవ్ చేసేయండి. రైట్, సో ఇలా 2 times కంట్రోల్ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫార్మాట్ కానీ స్కూటర్ పర్చేజ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని. రైట్, పర్చేజ్ కాబట్టి మనం వాడాల్సిన పేమెంట్ వచ్చేసి F5. సో ఇక్కడ బ్యాంకు ద్వారా పేమెంట్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి అని ఉంది, 30,000 బ్యాంకు ద్వారా పేమెంట్ చేసింది కాబట్టి స్పేస్ బార్ కొట్టండి, హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకోండి. సో స్కూటర్ కొన్నాడు కాబట్టి స్కూటర్ ఎంతకు 30,000 కొన్నాడు కాబట్టి 30,000. ఇప్పుడు 1 lakh అమౌంట్ అనేది 1 lakh మనకు హెచ్డిఎఫ్సి బ్యాంకులో 30,000 బ్యాంకు నుంచి పేమెంట్ చేస్తున్నాం కాబట్టి 1 lakh బ్యాంకులో 1 lakh నుండి 30,000 కట్ అయిపోయి బ్యాంకులో 75,000 డిస్ప్లే అవుతుంది. రైట్, కంట్రోల్ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. రైట్, సో నెక్స్ట్ వన్ పెట్టి ఎక్స్పెన్సెస్ అని ఉంది. సో ఎక్స్పెన్స్ కూడా పేమెంట్ వచ్చారే హెచ్డిఎఫ్సి ద్వారా పేమెంట్ చేస్తున్నాం 5,000. ఇప్పుడు మళ్ళీ పేమెంట్ వచ్చారే ఆల్రెడీ పేమెంట్లోనే ఉన్నాం కాబట్టి ఈ స్పేస్ కొట్టండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటి పెట్టి ఎక్స్పెన్సెస్ 5,000 కాబట్టి 5,000 ఎంటర్ చేయండి. 70,000 నుంచి 5,000 కట్ అయిపోతుంది. రైట్, సేవ్ చేసుకోండి, కంట్రోల్ చేయండి. రైట్, నెక్స్ట్ ఫార్మాట్ స్టేట్మెంట్ క్యాష్ విత్డ్రాల్ అన్నాం. విత్డ్రా అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తున్నాం. సో విత్డ్రా చేసినప్పుడు కూడా మనం వాడాల్సిన వచ్చి కాంట్రా ఓచర్. సో F4 ప్రెస్ చేయండి. F4 ప్రెస్ చేయండి, కాంట్రా ఓచర్కి వెళ్ళిపోతుంది. అకౌంట్ దగ్గర బ్యాంక్ కాబట్టి బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే అకౌంట్ దగ్గర హెచ్డిఎఫ్సి తీసుకోవాలి, విత్డ్రా చేసినప్పుడు మాత్రం క్యాష్ తీసుకోవాలి. సో బ్యాంక్ నేమ్ కింద తీసుకోవాలి, గుర్తుంచుకోండి. సో డిపాజిట్ చేసినప్పుడు మాత్రం అకౌంట్ దగ్గర బ్యాంక్ నేమ్ తీసుకోవాలి, కింద క్యాష్ తీసుకోవాలి. విత్డ్రాల్ ఎప్పుడు చేసినా విత్డ్రాల్ చేసినప్పుడు క్యాష్ అనేది అకౌంట్ దగ్గర ఉండాలి, సో బ్యాంక్ నేమ్ కింద ఉండాలి. ఓకే, విత్డ్రాల్ చేసినప్పుడు అకౌంట్ నేమ్ అనేది కింద ఉండాలి, క్యాష్ అనేది అకౌంట్ దగ్గర ఉండాలి. డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే అకౌంట్ దగ్గర బ్యాంక్ నేమ్ ఉండాలి, కింద క్యాష్ ఉండాలి. విత్డ్రాల్ ఎప్పుడు చేసినా క్యాష్ అనేది అకౌంట్ దగ్గర ఉండాలి, బ్యాంక్ నేమ్ కింద ఉండాలి. రైట్, సో ఇప్పుడు ఎంత విత్డ్రాల్ చేస్తున్నాము? సో 40,000 విత్డ్రాల్ చేస్తున్నాం. 40,000 తీసుకోండి. ఓకే, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఈ 40,000 అనేది విత్డ్రా చేస్తున్నాం కాబట్టి బ్యాంకులో నుంచి కట్ అయిపోయి ఆ క్యాష్లో యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాష్లో మీకు యాడ్ అయినాయి. వాళ్ళకి చూశారు కదా, 4,15,000 యాడ్ అయినాయి. సారీ, 4,15,000 చూపెట్టండి. 40,000 ఇక్కడ యాడ్ అయినాయి, బ్యాంకులో కట్ అయిపోయిన 25,000 రూపీస్ మాత్రమే చూపిస్తుంది. ఓకేనా, సేవ్ చేయండి, కంట్రోల్ చేయండి. క్లియర్? ఓకే, సో నెక్స్ట్ పెట్టి ఇన్కమ్ అన్నది క్యాష్ రూపంలో మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి F6 ప్రెస్ చేయండి. F6 అకౌంట్ దగ్గర స్పేస్ బార్ కొట్టి క్యాష్ తీసుకోండి. ఓకే, సో క్యాష్ తీసుకొని ఎంటర్ కొట్టండి.
సో నెక్స్ట్ వన్ ఇక్కడ పెట్టి ఇన్కమ్ కాబట్టి పెట్టి ఇన్కమ్ తీసుకోండి. సో ఎంత అమౌంట్, సో 2000 కాబట్టి 2000 ఎంటర్ చేయండి. మన క్యాష్ అకౌంట్లో యాడ్ అయిపోయింది. అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్లో ఈ 2000 అనేది యాడ్ అయిపోయింది. చూసారు కదా, రైట్. సేవ్ బటన్ కంట్రోల్ రైట్. సో నెక్స్ట్ ఫార్మా శాలరీ పే బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేస్తున్నాం. ఇక్కడ క్యాష్ నుంచి కాకుండా బ్యాంక్ నుంచి కాబట్టి పేమెంట్ వచ్చారు EFI. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ దగ్గర తీసుకోండి. ఇక్కడ హెచ్డిఎఫ్సి తీసుకోండి. శాలరీ పే చేసిన శాలరీ పే. సో ఎంత పేమెంట్ చేసినాం, ఇక్కడ 10,000 పేమెంట్ చేసినాం, రైట్. సో 10,000 అనేది ఇక్కడ ఇచ్చేసండి. సో సేవ్ చేసేసాం, రైట్. సో బ్యాంకులో ఇప్పుడు 15,000 ఉన్నాయి. తర్వాత డొనేషన్ రిసీవ్ హెచ్డిఎఫ్సి బ్యాంకుకు 11,000 డొనేషన్ రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్డ్ కాబట్టి రిసిప్ట్ వచ్చి F6 ప్రైజ్ చేయాలి, F6. సో అకౌంట్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి హెచ్డిఎఫ్సి తీసుకోండి. ఇక్కడ హెచ్డిఎఫ్సి. సో ఏం తీసుకున్నాం, డొనేషన్ కాబట్టి కింద డొనేషన్ తీసుకోండి. ఇక్కడ డొనేషన్ అట్ ఎంత అమౌంట్ అనేది ఇక్కడ తీసుకోండి, 11,000 రూపీస్. ఈ 11,000 రూపీస్ అనేది బ్యాంకులో యాడ్ అయిపోతే 26,000 అవుతుంది. ఎంటర్ కొట్టని చూడండి, యాడ్ అవుతుంది, రైట్. సో కంట్రోల్ అయితే సేవ్ చేసేసాం. సో నెక్స్ట్ ఫార్మాట్ పెట్టి ఇన్కమ్ అన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిసీవ్ చేసుకున్న రిసిప్ట్ వచ్చరే సేమ్. మళ్ళీ ఇక్కడ కూడా మనకు కావాల్సింది రిసిప్ట్ వచ్చరే. సో రిసిప్ట్లోనే ఉన్నాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి అకౌంట్ దగ్గర. కింద పెట్టి ఇన్కమ్ కాబట్టి పెట్టి ఇన్కమ్ తీసుకోండి. సో ఎంత అమౌంట్ 1,500 కాబట్టి చూడండి కదా, 1,500 కాబట్టి ఆల్రెడీ పెట్టి ఇన్కమ్ మీద మనకు 2,000 ఉన్నాయి. అంటే ఇప్పుడు 1,500 రిసీవ్ చేస్తున్నాం, రైట్. 1,500 మాత్రం బ్యాంకులో యాడ్ అయితే పెట్టి ఇన్కమ్ మీద 3,500 యాడ్ అవుతుంది, రైట్. క్లియర్. సో తర్వాత క్యాష్ విత్డ్రాల్ హెచ్డిఎఫ్సి కాంట్రా అవుతుంది, F4 కొట్టండి. సో విత్డ్రాల్ అన్నప్పుడు క్యాష్ ఎప్పుడు ఉండాలి, పైన అకౌంట్ దగ్గర, కింద మాత్రం బ్యాంక్ నేమ్ ఉండాలి, రైట్. ఎంత విత్డ్రాల్ చేసినాం ఇక్కడ, సో 5,000 విత్డ్రాల్ చేసినాం, ఓకే. సో 5,000 ఇచ్చేసేయండి, ఎంటర్ కొట్టండి. సో 5,000 డెబిట్ అయిపోయింది, సేవ్ కొట్టండి, ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటి, కంప్యూటర్ సోల్డ్ అన్న క్యాష్ వచ్చింది. క్యాష్ వచ్చింది కాబట్టి F6లోకి వెళ్ళండి. సో ఇక్కడ అకౌంట్ దగ్గర క్యాష్ తీసుకోండి. సో దేని మీద, కంప్యూటర్ మీద వచ్చింది కాబట్టి కంప్యూటర్ కొట్టండి. కంప్యూటర్ మనం 10% లాస్ అన్నాం కదా, 25,000 కాబట్టి సో కంట్రోల్ అని కొట్టండి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. ఇక్కడ 25,000 ఇంటూ 10% లాస్ కొట్టండి. షిఫ్ట్ పట్టుకొని 5 వరకు % వేస్తుంది, ఎంటర్ కొట్టండి. 2,500 లాస్ కమ్మిన మనం అంటే 25,000 మైనస్ 2,500 లెస్ చేస్తే మనకి ఇప్పుడు ఎంత కమ్మినా 22,500 కమ్మినా కాబట్టి కంట్రోల్ ఏం కొట్టండి, మినిమైజ్ చేయండి. సో ఇక్కడ 22,500 ఎంటర్ చేయండి. కంప్యూటర్ అనేది మనం 22,500 కమ్మినా ఇంకా 2,500 కంప్యూటర్ మీద మనకు ఆగిపోయినాయి, రైట్. సో సేవ్ చేయండి కంట్రోల్. దెన్ మళ్ళీ ఏంటి, క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్డిఎఫ్సి అన్నాం కాబట్టి కాంట్రా వచ్చర్. సో మళ్ళీ F4 ప్రెస్ చేయండి, కాంట్రా వచ్చర్. డిపాజిట్ అన్నాం కాబట్టి అకౌంట్ దగ్గర బ్యాంక్ నేమ్ తీసుకోవాలి, హెచ్డిఎఫ్సి. సో కింద క్యాష్ తీసుకోవాలి, ఓకేనా. తీసుకొని ఎంత డిపాజిట్ అన్నా ఇక్కడ 10,000. సో 10,000 ఇక్కడ ఇచ్చేసాం, 10,000 రూపీస్, ఓకేనా. సో ఇదన్నా క్లియరా. సో బ్యాంకులో యాడ్ చేసేసాం, సేవ్ కొట్టండి, కంట్రోల్ రైట్. అయిపోయినాయి కదా, స్టేట్మెంట్స్ అనేది క్లియర్ అయిపోయినాయి. సో అన్ని వచ్చేసి అనేది ఇక్కడ ఎంటర్ చేసేసాం, క్లియర్. ఎస్కేప్ కొట్టండి కీబోర్డ్ మీద. సో ఎస్కేప్ కొట్టి బ్యాక్ రండి. సో గేట్ బాక్స్లో బ్యాలెన్స్ షీట్ ప్రెస్ చేయండి. బ్యాలెన్స్ షీట్ చూడండి, 5 lakhs మనం ఫార్మాట్ చేసినాం ఇన్వెస్ట్మెంట్. సో నేను చెప్పాగా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది లయబిలిటీ సైడ్, లెఫ్ట్ సైడ్ వస్తే ప్రాఫిట్లో ఉన్నట్టు, సో రైట్ సైడ్ వస్తే లాస్లో ఉన్నాము. మనకి ఇక్కడ 500 లాస్లో చూపిస్తుంది. సో ఒకసారి చూద్దాం. సో కీబోర్డ్ రైట్ ఆర్ అంటే వెళ్దాం, ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేద్దాం, ఎంటర్ చేద్దాం. 15,000 మనకు ఎక్స్పెన్స్ వచ్చినట్టు ఒకసారి చూద్దాం. పెట్టి ఎక్స్పెన్సెస్, సాలరీ పే, ఓకేనా. చూడండి ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఎక్స్పెన్స్ ఏమేమి ఉన్నాయి. పెట్టి ఎక్స్పెన్సెస్ 5,000, సో సాలరీ 10,000, ఓకే. రెండు కలిపితే 15,000 ఉన్నాయి ఎక్స్పెన్సెస్, ఓకేనా. 15,000 ఉన్నాయి, ఓకే. సో ఎస్కేప్ కొట్టి బ్యాక్ రండి. ఇన్కమ్స్కి వెళ్ళండి. ఇన్కమ్స్కి వెళ్ళినప్పుడు సో డొనేషన్ రిసీవ్డ్, పెట్టి ఇన్కమ్ రిసీవ్డ్ 11,000 అది 3,500 ఇది. సో రెండు కలిపితే 14,500. సో ఈ 3,500 మనకు 2 times వచ్చినాయి, రైట్. 1,500 ఒకసారి, 2,000 ఒకసారి. దాని మీద ఎంటర్ కొడితే మనకి ఇలా చూపెడుతుంది, రైట్. ఎస్కేప్ కొట్టండి, బ్యాక్ రండి. బ్యాక్ వస్తే మళ్ళీ ఇలా వస్తుంది 14,500 ఇన్కమ్. అంటే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి 500 లాస్లో ఉన్నాను చూపిస్తుంది, రైట్. 500 లెస్ ఉంది కదా, రైట్. అర్థమైందా. ఒకసారి చూద్దాం ఇన్కమ్స్ చూడండి. సో పెట్టి ఇక్కడికి అసలు స్కూటర్ కాదు. సో ఎక్స్పెన్స్ అది చాలా వచ్చేసింది. సో ఇన్కమ్ 2,000 చూసారు కదా. డొనేషన్ 11,000, 13,000. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇన్కమ్ 1,500. 13 + 4 1,500 కలిపి 14,500. క్లియర్ కదా. 14,500 మనకి ఇక్కడ
ఇన్కమ్ అనేది వచ్చేసింది, రైట్? క్లియర్? సో ఒకసారి చూడాలి, అంతే కదా. ఓకే, ఇక ఫిక్స్డ్ అసెట్లోకి వెళ్తే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఎట్లాంటి ప్రాసెస్ పెట్టకుండా కాన్స్టాంట్గా ఉంటాయి. ఇక్కడ కంప్యూటర్ అమ్మినాం కదా, 2500 లాస్ట్ అమ్మినాం కాబట్టి 2500 అమౌంట్ అనేది అట్లాగే చూపిస్తుంది. స్కూటర్ 30,000 కాబట్టి 30 ప్లస్ 2500 ఈ అమౌంట్ అలా ఆగిపోయినా కాబట్టి 32,500 మనకి ఇక్కడ అసెట్లు అనేది చూపెడుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ప్రాసెస్ చేయాలి. ఇక కరెంట్ అసెట్లోకి వెళ్తే అసెట్స్ సెలెక్ట్ చేయండి, ఎంటర్ కొట్టండి. క్యాష్ ఎంత ఉంది? 4,34,500 ఉంది. బ్యాంకులో ఎంత ఉన్నాయి? ఎంటర్ కొట్టండి. ఆంధ్ర బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 32,500 ఉంది. క్లియరా? సో ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ను చూసుకోవాలని క్లాస్ ఉంటుంది. సో డిస్ప్లేలోకి వెళ్ళండి. డిస్ప్లేలోకి వెళ్తే సో ఇక్కడ డే బుక్ ఉంటుంది. డే బుక్ యూజ్ చేసినా కూడా మనకు ట్రాన్సాక్షన్ అంటే ఓసెస్ సంబంధించిన బుక్ అన్నీ కంప్లీట్గా కనిపిస్తాయి. మనం ఈ డేట్ అనేది ఫస్ట్ డేట్ నాడు అన్నీ ఎంటర్ చేసినాం కాబట్టి ఈ డేట్ నాడు ఏమేమి ఎంటర్ చేసినాం అనేది డే బుక్లో కనిపిస్తుంది. ఓకేనా? ఏ డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేట్ బట్టి ఇక్కడ మనకు ఏ ఓచర్స్ ఏ విధంగా చేసినాం అనేది చూసినాం. 4 కాంట్రా ఓచర్స్ వాడినాం, రైట్? సో రైట్, మిగిలిన 1 2 3 4 పేమెంట్ ఓచర్స్, 5 వచ్చి రిసిప్ట్ ఓచర్స్ వాడినాం. ఓకే, ఈ విధంగా. సో ఒకటి రైట్. సో ఒకటి 2000 పెట్టి ఇన్కమ్, డొనేషన్ వచ్చింది, పెట్టి ఇన్కమ్, కంప్యూటర్ అమ్మింది. సో ఇవి రిసిప్ట్ వేసుకున్నాం. సో తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇవి, రైట్? సో ఈ విధంగా ప్రాసెస్ కంప్యూటర్ కొన్నది, స్కూటర్ కొన్నది, పెట్టేసుకొని సాలరీ, ఇది పేమెంట్ ఇంకే, రైట్? డిపాజిట్ వచ్చి 1 lakh డిపాజిట్ చేసినాం. సో 40,000 విత్డ్రా చేసినాం, 5,000 డిపాజిట్ చేసినాం, రైట్? సో 10,000 విత్డ్రా చేసినాం. సో ఇక్కడ మీకు అనిపిస్తుంది, రైట్? ఏ విధంగా ప్రాసెస్ చేసినాం. క్యాష్ డిపాజిట్ చేసినట్టు 1 lakh, ఇక్కడ 10,000 డిపాజిట్ చేసినాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే విత్డ్రా చేసినాం అన్నట్టు, రైట్? ఈ విధంగా మనకు ప్రాసెస్ చూపించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ డిపాజిట్ చేసినప్పుడు ఎప్పుడు కానీ మనకు పైన క్యాష్ వచ్చింది, విత్డ్రా చేసినప్పుడు మాత్రం పైన అసలు డిపాజిట్ చేసినప్పుడు పైన మనకు బ్యాంక్ వచ్చింది, కింద క్యాష్ వచ్చింది కదా. ఇక్కడ బట్టి చూడండి, కింద క్యాష్ ఉంది, కింద వచ్చింది మాత్రమే మనకి ఇక్కడ పైన చూపిస్తుంది, చూసిండ్రా? సో విత్డ్రా చేసినప్పుడు బ్యాంక్ వచ్చింది కింద, అంటే బ్యాంక్ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. ఈ బ్యాంక్ నుంచి యాడ్ అయినాయి అంటే ఈ బ్యాంక్ నుంచి విత్డ్రా అయినాయి, ఈ బ్యాంక్లోకి యాడ్ అయినాయి అని చూపించడానికి ఈ బ్యాంక్లో డే బుక్ అనేది యూజ్ అవుతుంది. క్లియర్ కదా? ఈ విధంగా మనం ఓవరాల్గా చూసుకున్న బ్యాలెన్స్ షీట్. సో 5 lakhs స్టూడెంట్, 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఓవరాల్గా 5 lakhs కావాలని ఉంటుంది, రైట్? సో ఇలా బ్యాలెన్స్ షీట్ని ఉంచుకోవడం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ నుంచి పేమెంట్ చేయడం కావచ్చు, బ్యాంకుకి అమౌంట్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు, బ్యాంకులో డిపాజిట్ చేయడం కావచ్చు, బ్యాంకులో నుండి విత్డ్రా చేసుకోవడం కావచ్చు. సో ఇక్కడ మనం 3 ఓసెస్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక మన ఛానల్ మీరు మరోసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ను సెలెక్ట్ చేసుకోండి.